హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. తత్వసారంలో స్వామి చెప్తున్నారు, గురుని చెంతను విద్య నేర్వన్నా, ఆత్మతత్వము నోటి మాటలు కాదు కాదన్నా. ఆదరంబుగా సేవ చేసి గురు కటాక్షము బడియు నీవు, గురువు చెంతను వాసముండి కీలకంబులు తెలుసుకొనుము, తత్వసారము తెలుసుకోరన్నా. సద్గురుని చెంత నిజముగనుగొని లాభముందన్నా. ఇంత బోధలు చెప్తున్నామంటే ఇంద్రియ విషయాల్లోకి వెళ్లకు, చూస్తే వస్తువులన్నీ నశించిపోయేవే. దీనివల్ల ఈ ప్రపంచంలో నుంచి వచ్చే సుఖాల వల్ల తాత్కాలిక సుఖమే గాని శాశ్వత సుఖం దొరకదు. సుఖం వెనుక దుఃఖం వెంబడించి వస్తుంది. ఇది విలువలేనిది. అన్నిటికీ ఆధారమైన నీలో వెలుగుతున్న పరమాత్మే నిజమైన దుఃఖరహితమైన ఆనందం అని అనేక విధాలుగా మనకి ప్రబోధలు చేస్తూ, ఈ ప్రబోధం నీకు నిలవాలంటే ఏదో ఎవరో చెప్పారు, విన్నాము, బాగుంది, ఆహా అని అనుకుంటే సరిపోదయ్యా. కాబట్టి సద్గురువుని ఆశ్రయించాలి. సద్గురువు దగ్గరికి చేరి విద్య నేర్చుకోవాలి. ఆయన ఏది చెప్తున్నారో దాన్ని నేర్చుకోవాలి. ఆత్మతత్వం నోటి మాటలు కాదు. వారు వీరు ఎన్నెన్నో అందరూ గొప్పవారే, గొప్ప గొప్ప ప్రబోధలు చెప్తూ ఉంటారు, వింటూ ఉంటాం. ఇప్పుడు ఈ మీడియా వచ్చేసిన తర్వాత ఎంతమందో ఎన్నో ఎన్నో బోధలు చెప్తున్నారు. అన్నీ బానే ఉంటాయి, కానీ ఒక్కటి మనం ఆచరిస్తున్నామా? వినడానికి బాగుంటాయి, బాగున్నాయని మరొకరికి పంపడానికి బాగుంటాయి తప్ప మనం ఆచరించడానికి ఏది పనికి రావడం. ఓహో, ఈ స్వామి ఇలా చెప్పారు కదా, నేను ఆచరిస్తానని ఒక్కదానినైనా ఇన్ని చూస్తున్న వారు ఎవరైనా పట్టుకుని ఉన్నారా? ఉండలేరు. కాబట్టి నీకంటూ ఒక గురువు ఉంటే, ఆయన మీద భక్తి విశ్వాసాలుంటే, నీవు ఇక అన్య విషయాలను వదిలేసి నీ గురువును, నీ గురువు చెప్పిన బోధను, ఆ బోధలో ఉన్న సారాన్ని నువ్వు చక్కగా గ్రహించగలుగుతావు. ఆత్మతత్వం ఇక్కడ అక్కడ విన్నటువంటి నోటి మాటలు కాదు, పుస్తకంలోని మాటలు కాదు. వాళ్ళు వీళ్ళు చెప్తా అవును మరి అదే కదా మాకు తెలుసు అనుకునేటువంటి ఉట్టి నోటి మాట కాదు ఇది. ఆదరంగా సద్గురువుని చేరి ఆదరంగా సేవ చేసి గురువు యొక్క కటాక్షాన్ని పొందాలి. నీ సేవలో నిర్మలత్వం, నీ భావనలో స్వచ్ఛత, నీలో పరమాత్మను పొందాలనే ఆర్తి. నువ్వు గురువుకి సేవ చేస్తున్న సమయంలో గురువు నీ అంతరంగంలో ఉన్నటువంటి సమస్త దోషాల్ని తెలుసుకుంటాడు. తెలుసుకుని నీకు ఏ విధమైన బోధ చేస్తే నీ భయభ్రాంతులు, నీ అశాంతి తొలుగుతాయో స్వామికి తెలుస్తుంది. ఆదరంగా సేవ చేస్తే అప్పుడు నువ్వు గురు కటాక్షాన్ని పొందగలుగుతావు. గురువు చెంత కొద్ది రోజులు వాసం ఉండాలి. అప్పుడు గురువు తను చేస్తున్న ప్రతి పనుల్లో నుంచి అనేక రహస్యాలు నీకు తెలియచెప్తూ ఉంటాడు. ఆయన కదలడంలో, మెదడంలో, స్నానం చేయడంలో, భోంచేయడంలో, ఒక బోధ చెప్పడంలో, ఒక మాట్లాడడంలో, ప్రతి కదలికలోనూ ఒక బోధ నీకు ఆయన నుంచి అందుతూ ఉంటుంది. అప్పుడు అనేక రహస్యాలు నీకు జీవితంలో నుంచి, ఆయన జీవన సరళిలో నుంచి నువ్వు నేర్చుకోగలుగుతావు. కాబట్టి గురువు చెంత కొద్ది కాలం, కనీసం 2-3 రోజులు, 3 రాత్రులు, 3 పగలైన గురువు యొక్క సన్నిధిలో ఉంటే నీకు గురువు యొక్క దివ్యత్వం, ఆయన జీవన విధానం తెలుస్తుంది. అటువంటి జీవన విధానాన్ని, ఆయన నడవడికని చూసి నువ్వు నేర్చుకోగలుగుతావు. కాబట్టి గురువు చెంత విద్య నేర్వాలి. ఆత్మతత్వం ఉట్టి మాటలు ఇక్కడ అక్కడ విని, అది ఇది విని ఇదే అదే కదా అనుకుంటే కుదరదు. ఆదరంతో, ప్రేమతో, నమ్మికతో ఆయన్ని సేవ చేయాలి. ఆయన్ని నమ్మాలి. ఆయన యందు గౌరవము, భక్తి కలిగి ఉండాలి. అప్పుడు గురువు యొక్క కటాక్షం నీకు అందుతుంది. ఆ కటాక్షం వల్ల, ఆయన జీవన విధానం వల్ల నువ్వు అనేక మర్మాన్ని తెలుసుకోగలుగుతావు. కాబట్టి గురువు చెంత విద్య నేర్చుకోవయ్యా. ఆ గురువు చెంత చేరి విద్య నేర్చుకుని వాడు ఎన్ని తెలుసుకున్నా ఆచరణ చెయ్యలేడు అని ఖచ్చితంగా చెప్తున్నారు స్వామి. కాబట్టి ప్రతి ఒక్కరూ తమకి ప్రాప్తించిన గురువుని భక్తితో సేవించుకుని, ఆయన మాటలందు విశ్వాసం ఉంచి ఆయన నడవమన్నట్లుగా నడిస్తే ఈ మానవ జన్మ ధన్యతను పొందుతుంది అని తెలియచెప్పినటువంటి శ్రీ సద్గురు వరేణ్యులకు అనేక వందనములు. హరి ఓం నమః.